అధ్యాయము ఒకసారి చూద్దామా. ఆదికాండము 41వ అధ్యాయము 42 నుంచి 45 వచనాలు. దయచేసి చదవగలిగిన వారు చదవండి. నలభై 45 వరకు చదవండి. పెండ్లి చేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, ఫరో అట ఆయన చేతికున్న ఉంగరాన్ని, ఉంగరము అంటే అధికారానికి గుర్తు. ఉంగరం అంటే ఏంటండి? అధికారానికి గుర్తు. సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి, సన్నపు నార బట్టలు ఎవరు వేసుకుంటారంటే రాజులు వేసుకుంటారు, ధనవంతులైన వారు వేసుకుంటారు. తర్వాత అతని మెడకు బంగారు గొలుసు వేసి, అతని మెడకట బంగారపు గొలుసు వేశాడట. తన 2వ రథం మీద అతన్ని ఎక్కించెను. ఏ రథం అంట? ఇంకా ఆయన తర్వాత ఆయన పక్కనున్న రథం ఎవరెక్కాలి? యోసేపు ఎక్కాలి. తర్వాత ఆ దేశం అంతటి మీద అతన్ని నియమించెను. ఒక గొప్ప మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అసలు ఆయన సెలవు లేక చెయ్యి కూడా కదపకూడదట. ఇది మరీ అన్యాయం కదండి. మనం ఎవరైనా చెయ్యి అటు ఇటు కదపాలంటే పక్కన వాళ్ళని ఎవరినైనా పర్మిషన్ అడుగుతామా? కానీ ఎంత స్ట్రిక్ట్గా చెప్తున్నాడంటే, అసలు యోసేపు పర్మిషన్ లేకుండా చెయ్యి కూడా ఎత్తకూడదట, కదపకూడదట. అంటే దేవుడు ఎంతగా హెచ్చించాడండి యోసేపుని. అసలు యోసేపు పరిస్థితి ఏంటి? అసలు యోసేపు జీవితం ఏంటి? అసలు ఇదంతా జరగకముందు యోసేపు జీవితంలో అసలు జరిగిందంతా మనకు చాలామందికి తెలుసు. ఎన్నిసార్లు యోసేపు గురించి ధ్యానించినా కూడా కొత్త కొత్త మర్మాలు తెలుస్తూ ఉంటాయి, కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే అసలు యోసేపు జీవితం అనేది చాలా ఆశ్చర్యం, చాలా అద్భుతం. అసలు అందరూ విడిచిపెట్టిన యోసేపు, అందరూ వదిలేసిన యోసేపు, అందరూ మర్చిపోయిన యోసేపు, అసలు నిజంగా హేళన చేయబడిన యోసేపు ఇక్కడ ఐగుప్తు దేశంలో ఎంతగా ఆశీర్వదించబడ్డాడు. చూడండి, ఆదికాండము 37వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదవండి. మరియు చాలండి. చూడండి, ఇశ్రాయేలుకి వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనకంట తన తండ్రి యోసేపును ఎక్కువగా ప్రేమించాడట, చాలా ప్రేమించాడట, చాలా ఇష్టపడ్డాడట, చాలా గారాబంగా పెంచుకున్నాడట. ఎందుకంటే ఈ వయసులో వృద్ధాప్యంలో నాకు పుట్టిన కుమారుడని చాలా ప్రేమించిన యోసేపుకి ఏమి ఎదురైంది తెలుసా అండి? తండ్రి ప్రేమిస్తున్నాడు, అన్నలు ద్వేషిస్తున్నారు. తండ్రే కాదు, యోసేపుని ఇంకా ఎవరు ప్రేమిస్తున్నారంటే అత్యధికముగా దేవుడు ప్రేమిస్తున్నాడు. యోసేపుని పుట్టించింది ఏదో నార్మల్గా కాదు, ఏదో పుట్టావయ్యా పెరిగావయ్యా అని పుట్టించలేదు యోసేపుని. యోసేపుకి ఒక ప్రణాళిక ఉంది. యోసేపు విషయంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. యోసేపుకు ఒక విషయంలో దేవుడికి ఒక ఆలోచన ఉంది. అది నెరవేర్చబడ్డానికి యోసేపును పుట్టించాడు. ఇక రెండవదిగా చూస్తే యోసేపు ద్వేషించబడటానికి కారణం ఏంటంటే ముఖ్యంగా యోసేపు కలలు కనేవాడు.
ఆ కళలు దాచుకున్నా బాగుండేది. గబగబా వెళ్ళిపోయి, అన్నలారా నాకు ఈ కళ వచ్చింది, మీరు సాగిలపడ్డారు. ఎవరికైనా కోపం రాదా? ఎవరికైనా ఎంత కోపం వస్తుందని మేమందరం నీకు సాగిలపడాలా? ఇంకొక కళ చెప్తున్నాడు, నాన్నగారు కూడా సాగిలపడ్డారట, కుటుంబం అంతా ఇంకెంత కోపం వస్తుంది. తండ్రి కూడా గద్దించాడంట. చూడండి, తండ్రి ప్రేమిస్తున్నాడు, అన్నలు ద్వేషిస్తున్నారు. దేవుడు దీని ద్వారా ఇది ధ్యానిస్తున్నప్పుడు దేవుడు నాతో ఒక మాట మాట్లాడాడు. దేవుడు ప్రేమించే వ్యక్తినట లోకం ద్వేషిస్తుందట. నీకు లోక ప్రేమ కావాలా, దేవుని ప్రేమ అబ్బా మా ఇంటి పక్కన వాళ్ళందరూ నన్ను, నీ ఏం ప్రార్థన, ఏం భక్తి, ఏం బైబిలు, నీ గోల ఏంటి, నీ ప్రార్థన ఏంటి, అసలు నేను ఎంత మంచి చేసినా చెడే వస్తుందయ్యా నాకు, ఎంత ప్రేమ చూసినా, ఎంత ప్రేమ చూపించినా, ప్రేమకు బదులు యేసు ప్రభు రొట్టెలు పెట్టాడు కదండి, అరణ్యంలో రొట్టెలు తినిపించాడు. ఆయనకి ఏమేశారు? రాళ్ళు వేశారు. రొట్టెలు తిని రొట్టెలు విసరరా, రాళ్ళు విసిరారు ఆయన మీద. దేవుడు ప్రేమించే వ్యక్తిని లోకము ద్వేషించింది. ఎందుకు తెలుసా అండి? లోకానికి మనం వెర్రివారంగా కనిపిస్తాం, మన భక్తి వెర్రిగా కనిపిస్తుంది, మన మాటలు వెర్రిగా కనిపిస్తాయి, మన ఆలోచన విధానం వెర్రిగా కనిపిస్తుంది. అందుకనే చాలామంది మనల్ని, మన పద్ధతిని చూసి ప్రేమించటం కంటే, మరి మీరు దేవుని బిడ్డలు కదా, మిమ్మల్ని అందరూ ప్రేమించాలి కదండి. యేసుప్రభుని అందరూ ప్రేమించారా? చాలామంది ప్రేమించలేదు యేసుప్రభుని. చాలామంది యేసుప్రభుని ద్వేషించారు, ఇప్పటికీ ద్వేషిస్తున్నారు. ఇప్పటికీ యేసుప్రభు గురించి చెడ్డ మాటలు పలుకుతున్నారు. ఇప్పటికీ కూడా యేసుప్రభుని అవమానిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ప్రేమను నమ్మట్లేదు. ఇప్పటికీ ఆయన త్యాగాన్ని, కన్యమరియ గర్భంలో యేసుప్రభు పుట్టాడంటే అది ఎలా సాధ్యమైద్ది? అదంతా అబద్ధం. మరియమ్మ మీద చాలా మాటలు మాట్లాడతారు, యోసేపు మీద చాలా మాటలు మాట్లాడతారు. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయిందంటే దానికి చాలా హేళనకరమైనటువంటి మాటలు మాట్లాడతారు. బైబిల్ అంతా అబద్ధం, బైబిల్ అంతా తప్పు, బైబిల్ చెప్పేదంతా నిజం కాదు, బైబిల్లో దేవుడు నిజం కాదు, యేసు ప్రభు అసలు నిజమే కాదు. ఎన్ని కార్యాలు చూసినా, దేవుడు ఎన్ని అద్భుతాలు చేస్తున్నా, మన జీవితంలో జరిగే ప్రతి కార్యము అసత్యం 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 అని సిలువ వేసిందాకా యేసుప్రభుని ఎవరు నమ్మలేదు. అద్భుతాలు చూశారు, ఆశ్చర్యకార్యాలు చూశారు, అన్నీ చూశారు. కానీ పక్కనున్న వాళ్ళు ఎవరు? పక్కనున్న వాళ్ళ దాకా, వాళ్ళ దాకా వీళ్ళ దాకా ఎందుకు? ఇస్కరియోతు యూదా నిజంగా యేసుప్రభుని నమ్మినట్టుంటే, యేసుప్రభు గురించి నిజంగా అర్థమైతే అప్పచెప్తాడండి? అప్పచెప్తాడా? పేతురు పూర్తిగా యేసయ్యని అర్థం చేసుకుంటే నువ్వెవరో నాకు తెలియదని 3 సార్లు వంకుతాడా? అంటే పక్కన తనను వెంబడించే వాళ్ళల్లో కూడా, ఆ 12 మందిలో కూడా ఆయన కార్యాలని చాలామంది, తోమ అన్నాడు, ఆయన చేతుల్లో నేను నా వేళ్ళు పెట్టి చూస్తే తప్ప, నేను ఆ గాయాల్లో నేను చూస్తే తప్ప నేను నమ్మనన్నాడే. అందరూ నమ్మారు ఆయన మాటల్ని. ఈ రోజుకి నమ్ముతున్నారు యేసుప్రభు సిలువ వేయబడ్డాడు, పునరుద్ధానుడయ్యాడని? నమ్మట్లేదు. అలాగే యోసేపు జీవితంలో కూడా దేవుడు చెప్పే ఏ మాట నమ్మశక్యంగా లేదు. ఎందుకంటే యోసేపు పరిస్థితి ఏంటి? అన్న ఇంట్లో ఆ తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు, తల్లిదండ్రులు అందరూ సమృద్ధితో ఉన్నారు, వాళ్ళకి ఏ కొదువ లేదు. అన్నలు పెద్దవాళ్ళు, అన్నలు ఏది చేసినా తమ్ముడు వాటిని వెంబడించాలి, వాళ్ళ ఆచారం అది. మరి అలాంటి పరిస్థితుల్లో అన్నలారా మీరు వచ్చి నాకు సాగిల పడతారు, దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించబోతున్నాడు, దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించబోతున్నాడు అంటే ఎవరు నమ్ముతారండి? పైగా కోప్పడతారు, పైగా కక్ష పెంచుకుంటారు, హేళన చేస్తారు. ఏంటి? అందుకని ఆయనకు ఒక పేరు పెట్టారు తెలుసా? ఏం పేరు పెట్టి? కలలు కనేవాడు. ఏం కలలు? కలలు ఆయన వస్తూ ఉంటే అన్నలు ఏమంటారు? ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు. కలలు, దర్శనాలు పరిశుద్ధాత్మదేవుని యొక్క భాష. దేవుడు యోసేపుతో ఆయన ప్రత్యక్షపరచుకోవటానికి యోసేపుతో అలా ప్రత్యక్షపరచుకున్నాడు. ఆయన కలల ద్వారా యోసేపుతో మాట్లాడాడు. కానీ ఆయనకు ఒక బిరుదు ఇచ్చారు అన్నలు, కలలు కనేవాడు వస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, నేను ఈ వాక్యానికి ఒక టైటిల్ పెట్టుకున్నా, నిజమైన యోసేపు కలలు. మనకెవరికైనా కళ వస్తే జరిగిద్దా అనుకుంటాం, మనం ఇది నిజంగా జరిగిద్దా అనుకుంటాం, ఎవరైనా అనుకుంటాం. ఒకవేళ ఈ కళ నెరవేరినా రెండో కళకు కూడా జరిగిద్దా అనుకుంటాం. ఎందుకంటే మనుషులం కాబట్టి. మనమేమైనా జ్ఞానవంతులవా?
మనకేమన్నా మొత్తం మనం జ్ఞానంతో దేవుడు ఇచ్చే చిన్న చిన్న జ్ఞానం, తెలిసి తెలియని జ్ఞానం, ప్రభు నడిపించబట్టి, ప్రభు జ్ఞానం ఇవ్వబట్టి మనము ముందుకెళ్తున్నాం. అలాగా ఆ కలలతో తండ్రి చేత కూడా గద్దించబడ్డాడు. తండ్రి ప్రేమిస్తూ ఉంటే అన్నలు ద్వేషించారు. అంటే దేవుడు ప్రేమించే ప్రతి వ్యక్తిని లోకము ద్వేషిస్తూ ఉంటుంది. ఇంతకు ఆయనకి మిగిలింది ఏంటంటే, ఈ కళల ద్వారా, ఈ దర్శనాల ద్వారా, దేవుడు ప్రేమించటం ద్వారా, తండ్రి ప్రేమించటం ద్వారా యోసేపు జీవితంలో అప్పటి వరకు పొందుకున్నది ఏంటంటే ద్వేషాన్నే. చాలామంది యోసేపుని ద్వేషించటం మొదలుపెట్టారు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేదు యోసేపుని. దేవుడు మాత్రం మర్చిపోలేదు యోసేపుని. దేవుడు మాత్రము ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికని ఎవరి కోసం దేవుడు మార్చుకోడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, చిన్నప్పటి నుంచి యోసేపుకు దేవుడు దర్శించుకుంటూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి దేవుడు యోసేపుతో మాట్లాడుకుంటూ వచ్చాడు. చిన్నప్పటి నుంచి యోసేపుని బలపరుచుకుంటూ వచ్చాడు. దీనివల్ల నేను కొన్ని పాయింట్లు చెప్తాను. యోసేపు ఏమేమి సంపాదించుకున్నాడు. మనం అనుకుంటాం దేవుడు ప్రేమిస్తే ఆస్తులు వస్తాయి, అంతస్తులు వస్తాయి, ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటాం. దేవుడు ప్రేమించిన యోసేపు జీవితంలో ఏమేమి వచ్చినాయి ఒకసారి చూద్దామా. చూడండి, ఆదికాండం 37:5 చూస్తే అన్నలు ఏం చేశారు తెలుసా అండి? పగబట్టారు. రాసుకోండి, ఆదికాండము 37:5 అన్నలు పగబట్టారు. మీరు ప్రతి వారం పెన్ను ఒకటి పెట్టుకోవాలండి. రెఫరెన్స్ మీకు తెలియాలి. అమ్మగారు చెప్పేది రైటా కరెక్టా, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయని మీకు తెలియాలి. చూడండి, ఆదికాండం 37:5 ఆయన కళలను బట్టి అన్నలు ఏం చేశారు తెలుసా అండి? పగబట్టారు. తర్వాత రెండోది 37:10-11 చూస్తే ఇది ఎక్కడ జరిగిద్దో అని అసూయపడ్డారట. చూడండి, ఫస్ట్ ఏం చేశారు? పగబట్టారు. రెండోది, అమ్మో ఒకవేళ యోసేపు జీవితంలో ఇది ఎక్కడ జరిగిపోద్దో, యోసేపు జీవితంలో ఇది ఎక్కడ నెరవేర్చబడిద్దో, ఇవన్నీ ఈ కలలు కనేవాడు చెప్పేవన్నీ ఎక్కడ జరిగిపోతాయని అసూయపడ్డారట. తర్వాత అదే 37:18-20 వరకు చూస్తే చంపేయాలనుకున్నారట. ఈ కలలు ఇక్కడతో ఆగిపోవాలంటే యోసేపుని చంపేయాల. ఏం చేయాలనుకున్నారు? యోసేపుని చంపేయాలనుకున్నారు. 37:24 చూస్తే ఏం చేశారు తెలుసా అండి? గుంటలో వేశారట. తర్వాత ఇంకొకటి ఏం చేశారు? 28కి వచ్చేసరికి యోసేపుని అమ్మి వేశారట. ఇవన్నీ ఎందుకు తెలుసా? యోసేపు కళ్ళలో ఏడ జరిగిపోతాయో అని. యోసేపు తన దేవుడు చెప్పింది ఎక్కడ జరిగిపోద్దేమో అని అసూయపడ్డారట. చూడండి, తర్వాత అందరి దృష్టిలో అట ఎప్పుడైతే అమ్మివేయబడ్డాడో ఒక జంతువుని చంపేసి ఆయన అంగీకి రక్తాన్ని రాసేసి, నేను ఇదంతా వివరించట్లేదు ఎందుకంటే మనకు తెలిసిందే కాబట్టి, ఆ రక్తాన్ని రాసేసి అన్న దగ్గరకు తీసుకెళ్ళి నాన్న దగ్గరకు తీసుకెళ్ళిన నాన్నగారు యోసేపుని ఒక జంతువు చంపేసింది, యోసేపు చనిపోయాడని ఆ రక్తంతో తడిసిన ఆ అంగీని చూపించారట. ఆయన ప్రేమతో కుట్టిన అంగీని. ఆ యోసేపు అంగీని చూసి తండ్రి కూడా అనుకున్నారట చనిపోయాడు యోసేపు. ఇంకక్కడతో అయిపోయింది యోసేపు కలలు. ఇంక ఫినిష్ అయిపోయింది, ఇంక జరగవు అనుకున్నారు అన్నలో. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? సాతాను చేపిస్తుంది వీళ్ళతోటి. ఎక్కడ యోసేపుని దేవుడు ఆశీర్వదిస్తాడో, దేవుని నామము ఎక్కడ మహిమపరచబడిద్దో నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నాను. మీకెవరికైనా దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానంలోకి మీరు వెళ్లకుండా మిమ్మల్ని అలాగే సాతాను ఆటంకపరుస్తుంది. మీ ఇంట్లో వాళ్ళని వాడుకుంటుంది, పక్కన వాళ్ళని వాడుకుంటుంది, ఇంటి ముందు వాళ్ళని వాడుకుంటుంది, మీకు కావాలి ఎవరినైనా వాడుకుంటుందండి. ఏదో ఒక రకంగా దాని ప్లాన్ ఏంటంటే ఇది ఆ దేవుని చిత్తం అనేది జరగకూడదు. మనం ఏమనుకుంటామంటే నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు నెరవేరిపోద్ది అనుకుంటాం. నేను కళ్ళు మూసుకొని కూర్చున్నా జరిగిపోద్ది, నేను ప్రార్థన చేయకపోయినా జరిగిపోద్ది అనుకుంటాం. జరగదు. సాతాను నువ్వు దేవుని చిత్తంలోనికి, దేవుని ప్రణాళికలోకి వెళ్లకుండా సాతాను పోరాడుతూ ఉంటుంది. నువ్వేం చేయాలి తెలుసా? నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి పోరాడాలి. నీ వాగ్దానం కొరకు నువ్వు బలంగా నడుం కట్టుకొని పోరాడాలి. నీకే ఆసక్తి లేకపోతే దేవుడు ఎంతగానో చేస్తాడు మన జీవితంలో. మనకిచ్చిన వాగ్దానం కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. విసుకక దేవుని వాగ్దానం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యోసేపుని ఇక్కడ ఏం చేశారు? కానానులో గోతిలో వేశారు. ఇక్కడ గోతిలో వేస్తే ఎక్కడ తేలాడండి?
ఐగుప్తులో తేలాడు. ఇక్కడ విత్తనం అయ్యాడు, అక్కడ మొక్క అయ్యాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దామా. ఇక్కడ ఏమయ్యాడు? విత్తనం ఎక్కడేస్తాం? భూమిలో వేస్తాం. ఇప్పుడు యోసేపుని ఏం చేశారు? గోతిలో వేశారు. మనం భూమిలో విత్తనం వేయాలంటే గొయ్యి తవ్వాలి కదా, తవ్వి అక్కడ వేస్తే మొక్క వస్తుంది. ఇక్కడ విత్తనం వేస్తే భూమిలోంచి వెళ్ళిపోయి అక్కడ మొలకెత్తింది, ఐగుప్తులో మొలకెత్తింది. ఐగుప్తులో మొక్కగా మొలకెత్తింది. చూడండి, మొలకెత్తిన ఆ విత్తనాన్ని చూడండి. ఇక్కడ అందరి దృష్టిలో చనిపోయాడు. అన్నలు చనిపోయాడు అనుకున్నారు, ఎలాగో చంపేసి ఉంటారు ఐగుప్తులు అనుకున్నారు. తండ్రికి చెప్పేశారు చనిపోయాడు. తండ్రి కూడా ఏడ్చి 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 ఇంకా ఆ వృద్ధుడు ఎంతకాలం ఏడుస్తాడండి? ఏడుస్తూనే ఉన్నాడు కుమారుడు కొరకు. చనిపోయాడు. కానీ మనుషుల దృష్టిలో యోసేపు చనిపోయాడు, కానీ దేవుని దృష్టిలో యోసేపు చనిపోలేదు. నువ్వు మనుషుల దృష్టిలో తీసివేయబడ్డావేమో, మనుషుల దృష్టిలో వదిలేయబడ్డావేమో, మనుషులు ఎవరు నిన్ను అందరూ మర్చిపోయారేమో. యోసేపును అన్నలే త్రోసేసిన, భాషరాని దేశానికి అమ్మేసిన, మరచెనా లేక మంత్రిని చేసిన. దేవుడు మర్చిపోయాడండి? మర్చిపోలేదు. యోసేపును మర్చిపోలేదు దేవుడు. అందరి దృష్టిలో చనిపోయాడు. నేను అందరూ మర్చిపోయారేమో, కానీ దేవుడు మర్చిపోడు. నేను అందరూ నువ్వు వద్దులే అని వదిలేశారేమో. వాళ్ళ గురించి ఎందుకు? ఇప్పుడు మనం వాళ్ళ గురించి ఈ మంచి సంతోష సమయంలో వాళ్ళ గురించి మనం ఆలోచించుకోకూడదు అంటారు కొంతమంది. అలా నేను విడిచిపెట్టారేమో, అందరూ అలా నేను మర్చిపోయారేమో. మేము ఎంత సంతోషంగా ఉన్నాం కదా, ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మనం మాట్లాడుకోవడం, వద్దులే అనుకుంటున్నారేమో. కానీ దేవుడు చెప్తున్నాడు, అందరూ మర్చిపోయినా దేవుడు నిన్ను మర్చిపోడు. అందరి దృష్టిలో నువ్వు చనిపోయిన దానితో, చనిపోయిన వానితో సమానమైపోయావేమో, కానీ దేవుడి దృష్టిలో నువ్వు మొక్కగా బయటకు వస్తున్నావు. నువ్వు మొక్కగా బయటకు వస్తున్నావు. అనేక మందికి నీడనివ్వటానికి, అనేక మందికి గోధుమ గింజ చావకపోతే మొక్క కాదట. ఈరోజు అందరూ మర్చిపోయిన నిన్ను దేవుడు మొలకెత్తిస్తున్నాడు. నీతో చెప్పుకో, దేవుడు నన్ను మొలకెత్తిస్తున్నాడు, దేవుడు నన్ను మొలకెత్తిస్తున్నాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు నన్ను చేయబోతున్నాడు. నా వాగ్దానాల్లోకి దేవుడు నడిపించబోతున్నాడు. ఆయన ప్రణాళికలోకి నన్ను నడిపించబోతున్నాడు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఎలాగైనా యోసేపుని లేకుండా చేయాలనుకుంది. యోసేపు ద్వారా దేవుని నామం మహిమపరచకూడదనుకుంది సాతాను. కానీ దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఎవరండి? నమ్మదగిన వాడు, నీతిమంతుడు. ఆయన మాట తప్పడు. ఒక్కసారి వాగ్దానం చేశాడంటే ఎన్ని సమస్యలు వచ్చినా సాతాన్ని ఎటు 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 ఇశ్రాయేలు ప్రజలకి కానాను తీసుకెళ్తానని వాగ్దానం చేసిండు. సాతాను వాళ్ళని అటు ఇటు అటు ఇటు తిప్పి 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 ఎటు తిప్పినా సరే చివరికి కానానికి తీసుకెళ్ళాడా లేదా? మన అవిధేయత వల్ల ఒక్కొక్కసారి ఆలస్యమైంది. మన అవిధేయత వల్ల త్వరగా ఆశీర్వాదాన్ని చూడలేకపోతూ ఉంటాం. సమయానికి దేవుడు ఇస్తాడు, తగిన సమయంలో ఇస్తాడు. ఒక్కొక్కసారి ఏం జరిగింది తెలుసా? మన అవిధేయత వల్ల దేవుని కార్యము, త్వరగా జరగవలసిన దేవుని కార్యం కూడా ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దేవుని కార్యం ఆలస్యం అవుతుందంటే ఒకవేళ నా అవిధేయత కారణమా, ఒకవేళ దేవుని చిత్తం ఫలానా సమయంలో జరగాలనేదా, ఏదో మనం తెలుసుకొని దా చిత్తానికి లోబడి మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం ఒకసారి చూద్దామా. 39 1 నుంచి 3 వచనాలు. అమ్మా చాలండి. చూడండి, యోసేపుని నిజంగా మనం అనుకుంటాం, మరి యోసేపుకు దేవుడు తోడుగా ఉంటే ఇన్ని శ్రమలు ఎందుకు యోసేపు జీవితంలో వచ్చాయి? మీకు ఒక మాట చెప్పనా, యోసేపు కట దేవుడు తోడుగా ఉన్నాడట. 37:21 ఒక్కసారి చదవండి.
37:21. ఆ, 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 ఆ. చాలండి. చూడండి, సాతాను యోసేపుని అక్కడ చంపేద్దాం అనుకుంది. యోసేపుని చంపకుండా దేవుడు ఎవరిని పట్టుకున్నాడు? రూబేన్ను పట్టుకున్నాడు. లేడా దేవుడు తోడుగా? మరి దేవుడు ఏమైపోయాడు అంటాంగా మనం. యోసేపుని అక్కడ చంపేద్దాం అనుకున్నారు, కానీ అదే రూబేన్ ఆ మాట చెప్పకపోతే అక్కడే చనిపోవాలి యోసేపు. చనిపోనీలేదు, రూబేన్ని పట్టుకున్నాడు. తర్వాత చూడండి, 39వ అధ్యాయము 20వ వచనం. 39:20, ఆదికాండం 39:20. ఆ, 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 ప్రైజ్ ద లార్డ్. చూడండి, చెరసాల్లో వేసి అక్కడ బాధ పెట్టాలనుకున్నాడు సాతాను గాడు. కానీ దేవుడు ఏం చేశాడు? చెరసాల నాయకుడినే పట్టుకున్నాడట. చెరసాల నాయకుడిని పట్టుకొని యోసేపుకు దేవుడు తోడై మరి అడుగుతారు కదా, యోసేపుకు దేవుడు తోడై ఉండి అసలు ఏం చేశాడయ్యా అని అడుగుతారు కదా చాలామంది. యోసేపుకు అక్కడ తోడుగా ఉండి రూబేన్ని పట్టుకొని మరణించకుండా ఆపాడు. ఇక్కడ చెరసాల్లో హింసించబడకుండా చెరసాల నాయకుడిని పట్టుకుంటేనంట, చెరసాల నాయకుడట యోసేపుని ప్రేమించి దయగలిగి చాలా బాధ్యతలు యోసేపుకు అప్పగించాడట. మరి దేవుడు తోడైలేడా? మనం చెరసాలు చూస్తాం కానీ లోపల జరిగేది చూడం. చంపాలని చూసిందే చూస్తాం కానీ చంపకుండా దేవుడు కాపాడిని చూడం. ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, చిన్న దెబ్బ తగిలిందనుకోండి, చాలామంది ఏమంటారంటే నాకు యాక్సిడెంట్ అవుతుంటే నా దేవుడు ఏం చూశాడంటావు. చిన్న దెబ్బతో తప్పించాడు చచ్చిపోవలసిన మనల్ని కదా. దానికి కృతజ్ఞత చెప్తామా ఎప్పుడైనా? ఎందుకు తగిలిందో అనుకుంటాం. నిజం, చిన్న దాంతో అంటే నీకు ఇది జరిగిందయ్యా, నేను కాపాడాను అని నీకు తెలియాలి కదా. అందుకే చిన్న దెబ్బ. ఇక్కడ చెరసాల నాయకుడిని దేవుడు తోడై ఉన్నాడు కనుక చెరసాల నాయకుడిని 39:23 ఒకసారి చదవండి. చూడండి, అధిపత్యం చేసేసిండు అప్పుడే చెరసాల్లో. అక్కడ ఏం చేయాలి? ఖైదీ అంటే ఏం చేయాలండి? ఖైదీకి ఏమన్నా కూర్చోబెట్టి ఏమన్నా చక్కగా భోజనం పెట్టి మంచిగా ఫ్యాన్ వేసి ఏసీ వేసి కావలసిన చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ పెడతారా? ఖైదీని ఎట్ట చూస్తారో మనకు తెలియదా జైల్లో? మరి అక్కడ యోసేపు నేను దేవుడు తోడై ఉన్నాడు కనుక మిగతా ఖైదీలందరూ ఎట్లున్నారు, యోసేపు ఎలా ఉన్నాడు? దేవుడు తోడై ఉంటే అలా ఉంటుంది. చెరసాల్లో కూడా అధిపత్యం చేశాడు దేవుణ్ణి. దేవుని నామానికి మహిమ కలుగు. చూడు, యోసేపు ఎక్కడ ఆశీర్వదించబడతాడో అని సాతాను ఇన్ని ప్రయత్నం చేసినా దర్శనంలో నుండి మాత్రం బయటికి తీయటానికి దేవుడు అంగీకరించలేదు. చాలా ప్రయత్నాలు చేసింది దర్శనంలోంచి బయటికి లాగాలని. చాలాసార్లు దేవుడు మనకు ఒక వాగ్దానం చేసినప్పుడు చూడండి, ఆ వాగ్దానంలోకి మనం వెళ్ళేటప్పుడు చాలా అక్కడ దాకా వెళ్ళారు, కానా దాకా వెళ్ళారు. ఎరుకో అడ్డం వచ్చేసింది. ఇంకొక అడిగేస్తే కానాన్లోకి వెళ్ళిపోతారు. ఎరుకో అడ్డం వచ్చేసింది. వీళ్ళు చూసి అంటున్నారు, అమ్మో ఎరుకో మనుషులు చాలా బలవంతులు, చాలా కఠినమైన వాళ్ళు, క్రూరమైన వాళ్ళు, వాళ్ళతో మనం యుద్ధం చేయలేం. లేకపోయింది అనుకుంటారు కొంతమంది. ఆ కానాన్ లేకపోయినా పర్లేదు కానీ మనమైతే వెళ్ళలేము, వాళ్ళతో యుద్ధం చేయలేము. దేవుడు ఏం చేశాడండి? వాళ్ళతో యుద్ధం చేయకండే ఎరికో గోడలు కూల్చేశాడు. అక్కడంతా స్వాధీనపరిచేశాడు దేవుడు. దేనికి భయపడతావో అది నీకు వెనక్కి లాగేస్తుందట. కానీ ధైర్యంగా అడిగేస్తే నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. యెహోషువా, నీ ముందు అసలు ఎవరు నిలబడరు. నీ ముందు ఎవరో నిలబడడానికి ధైర్యం సరిపోదు. నీ ముందు నడుచువాడు దహించు అగ్ని అయిన దేవుడు. ఆశీర్వాదంలోకి కరెక్ట్గా ఆశీర్వాదంలోకి వెళ్ళబోయేసరికి సాతాను చాలా కుయుక్తి కలిగింది. ఏదో ఒకటి చేస్తుంది అనమాట. ఏదో ఒకటి తయారు చేసి అబ్బా మాకు వద్దులే ఈ ఆశీర్వాదం అని మనమే అనేటట్టు చేస్తుంది.
మనమే మన నోటితో, అందుకని ఈ నోరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వద్దు అనేటట్టు చేస్తుందండి, నాకు అవసరం లేదు ఈ ఆశీర్వాదం అనేటట్టు చేస్తుంది. చాలా జాగ్రత్తగా మనం ఆ ఆశీర్వాదాన్ని కాపాడుకుంటాం. చూడండి, యోసేపు జైల్లోకి వెళ్ళాడు కదా, ఇక్కడ 40వ అధ్యాయం 23వ వచనంలో చూస్తే యోసేపు ఏమనుకున్నాడంటే, ఈ జైల్లోకి వచ్చాను, నాకు ఇంత మంచి పేరు వచ్చింది, ఇక నేను అలాగా బయటికి పోతాను అనేసరికి అక్కడ ఒక చిన్న సమస్య వచ్చింది. 40:23లో చూడండి ఒకసారి. అయితే మర్చిపోయా. చూడండి, ఇద్దరు కళ్ళు వచ్చాయట. యోసేపు ఆ కళలకు అర్థం చెప్పి అన్నాడంట, నువ్వు బయటికి పానదాయకుడితో అన్నాడట, నువ్వు బయటికి వెళ్ళినప్పుడు నన్ను మర్చిపోకే, నువ్వు ఒక రికమెండేషను. చూడండి, ఇంత దేవుడు విశ్వాసంలో నడిపిస్తూ ఉంటే ఏమనుకున్నాడు, చిన్నగా మనుషుల మీద ఆధారపడ్డాడు. మనం ఏమనుకుంటామంటే దేవుడికి డైరెక్షన్ ఇచ్చేసి, ఇప్పుడు ఈ కళకు అర్థం చెప్పాను కదా, ఈయన వెళ్ళిపోయి రాజుగారికి చెప్పేస్తాడు, రాజుగారు నన్ను బయటికి తీసుకెళ్ళిపోతాడు. అది కాదు కదా, ఈయన రాజుగారిని ఎత్తుక్కోవటం దేవుని చిత్తం కాదు, రాజుగారు ఈయన ఎత్తకాల. అవునా కాదా? రాజుగారు ఎవరిని ఎత్తకాలి? యోసేపుని ఎత్తకాల. అప్పటిదాకా ఆగాలి యోసేపు. నువ్వు వెళ్ళి రాజుగారికి రికమెండేషన్ చెయ్యి అనేసరికి ఇంకొద్దిగా ఆలస్యం అయిపోయింది, ఇంకొద్దిగా లేట్ అయిపోయింది. ఏమంటున్నాడు ఆ మనిషి ఏం చేశాడు, చేసిన మేలును మర్చిపోయాడు, యోసేపును మర్చిపోయాడు, కలభావం చెప్పింది మర్చిపోయాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళాడు, డ్యూటీలో జాయిన్ అయ్యాడు, హ్యాపీగా ఉన్నాడు. యోసేపు పని అంతే. ఏంటి, నేను కళకు అర్థం చెప్పాను కదా, దేవుడు నన్ను ఆశీర్వదించుతానన్నాడు కదా, మరి ఇదేంటి, ఆ కళ అర్థంతోనే బయటికి పోయి ఉంటే ఎంత విలువ ఉండేది కాదు. అవునా కాదా? మనమైతే వెంటనే ఏమనుకుంటాం, ఇంత కళకు అర్థం చెప్తే నేను ఏమి అసలు ఈయన మర్చిపోయిండు, మరి నేను ఎట్ట బయటకు వచ్చేది, నేను కూడా ఒక్కోసారి అంతే ప్రార్థన చేసేదాన్ని, దేవా నాకు ఈ వాగ్దానం చేసావు కదా, ఇది ఎట్లా, పోనీ ఇట్లా చేద్దామా అని అడిగేదాన్ని. నేను కూడా ఇట్లా చేద్దామా, ఇట్లా చేస్తే బాగుంటుందేమో, ఇట్లా చేస్తే షార్ట్కట్లో వెళ్ళిపోతాం. ఇప్పుడు యోసేపు కూడా అదే అనుకుంటాను, షార్ట్కట్లో వెళ్ళిపోవచ్చు, నేను ఈ కళకు అర్థం చెప్పేశాను కాబట్టి, దేవుడు నాకు బయలుపరిచాడు కాబట్టి ఈయన రాజుగారికి వెళ్ళి చెప్తాడు. అట్లా కాదు కదా, యోసేపు గురించి రాజుగారు ఎతకాలంటే రాజుగారికి ఒక కళ రావాలి, అది దేవుని ప్రణాళిక. మనం ఎంత గొడవ పెట్టినా, ఎంత గోల్ చేసినా, మనం ఎన్ని డైరెక్షన్లు ఇచ్చినా, ఎన్ని ప్లాన్లు ఇచ్చినా దేవుడి దగ్గర నడవై. ఆయనకు ఒక ప్లాన్ ఉంటుంది, అదే మనం ఎన్ని అవునా, సరే 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 అమ్మా వింటున్నా. మనం ఒక్కోసారి అడుగుతాం, వింటున్నావా యేసయ్య, అసలు నీకు వినపడుతుందా, నేను చేసే ప్రార్థన వినపడుతుందా, నా ప్రార్థన వింటున్నావా లేదా, అసలు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది దేవుణ్ణి. కానీ ఆయన అన్నీ వింటాడు, కానీ ఆయనకి నచ్చింది ఆయన చేస్తాడు, ఆయన సమయంలో ఆయన చేస్తాడు, నువ్వు చెప్పిన సమయంలో చేయడు ఆయన. మనం ఎన్ని డైరెక్షన్లు ఇచ్చినా, ఎన్ని చిన్నలు చూపించినా దేవుడి దగ్గర మన కథలేమి నడవు. ఆయన ఒకటి రాసి పెట్టుకుంటాడు, అదే జరిగిద్ది అంతే. ఆయన ఒకటి డేట్ ఫిక్స్ చేసి పెడతాడు, ఈ లోపల మనం ఎన్ని చేసినా అటు ఇటు చెదిరిపోవటం తప్పేముండదు. ఆ కళలు అర్థం చెప్పించుకొని వెళ్ళిపోయి ఉద్యోగంలో జాయిన్ అయిపోయి మర్చిపోయాడు. కానీ దేవుని చిత్తం ఏంటి తెలుసు, ఆయన అనుకోని ఉంటాడు, ఎంత అన్యాయం చేసిండు ఈయన, నాకు ఎంత తప్పు చేసిండు, దేవుడే మరిపించిండు ఆయన్ని. యోసేపు ఘనతతో బయటికి రావాలి. ఆదికాండం 41వ అధ్యాయం ఒకసారి చూడండి, 14వ వచనం చూడండి. చాలండి. 37 చదవండి ఒకసారి. 37 అదే 41 37. తర్వాత 42 చూడండి. చాలండి. చూడండి, ఇప్పుడు చూడండి,
యోసేపు చిన్నప్పటి నుంచి దేని ద్వారా అవమానించబడ్డాడండి? కళ్ళల ద్వారా. దేని ద్వారా ద్వేషించబడ్డాడు? కళ్ళల ద్వారా. దేని ద్వారా గోతిలో వేయబడ్డాడు? దేని ద్వారా అందరూ విడిచిపెట్టారు, అందరూ మర్చిపోయారంటే కళ్ళల ద్వారా. నువ్వు ఏ విషయంలో అవమానించబడుతున్నావో అదే నీకు ఇచ్చి దేవుడు నిన్ను గణపరుస్తాడు. హన్నాకి గర్భఫలం లేదు. భర్త అంటున్నాడు, 10 మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువైన వాడిని కాదా? నీకు పిల్లలు లేకపోతే ఏంటి? నన్ను కుమారుడు అనుకో. 10 మంది కుమారుల కంటే 10 మంది కుమారుడు ఉంటే నన్ను చూస్తాడు, కుమారుడు ఉంటే నా వృద్ధాప్యంలో నాకు తోడుగా ఉంటాడు, కుమారుడు ఉంటే నాకు అన్నీ చేస్తానని నువ్వు అనుకుంటున్నావు కదా. నేను తల్లిని అవుతాను అనుకుంటున్నావు కదా, అమ్మాని పిలిపించుకుంటానని నువ్వు ఆశపడుతున్నావు కదా. 10 మంది పిల్లలు నీకు ఉన్నదానికంటే నేను నిన్ను బాగా చూసుకుంటా. 10 మంది పిల్లలు నీకుంటే నువ్వు ఎంత బాగా బ్రతుకుతావో అంత బాగా చూసుకుంటా. ఒక తల్లి ఉందటండి, వాళ్ళ నాన్నగారు చిన్నప్పుడు చనిపోతే 3 పిల్లలంట. చాలా బాగా పెంచిందంట. చాలా బాగా పెంచితే వాళ్ళంట వేరే వేరే దేశాల్లో సెటిల్ అయ్యి కష్టపడి చదువుకున్నారట, కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారట. తల్లి వృద్ధురాలు అయిపోయిందట. అప్పుడు ఇక వాళ్ళందరూ సెటిల్ అయ్యాక తల్లి దగ్గరకు వచ్చి ఒక కొడుకు అన్నాడట, అమ్మా మంచి ఇల్లు కడతా, చాలా కాస్ట్లీ ఇల్లు, అసలు ఇంకా నువ్వు ఎక్కడికి కదిలే పని లేదు, ఎన్ని కోట్లు ఖర్చు అయినా పర్లేదు, నీకు మంచి ఇల్లు కడతామ్మా అన్నాడట. చక్కటి ఇల్లు కట్టాడట, మంచిగా పని మనుషులు పెట్టాడట, తల్లికి ఏ లోటు లేకుండా అన్నీ సమకూర్చాడట. ఇంకో కొడుకు వచ్చాడట, అమ్మా నీకు ఒక డ్రైవర్ని పెడతా, మంచి కారు, లగ్జరీగా ఉండే కారు కొంటా, మంచి కారులో నువ్వు ఎక్కడ తిరగాలంటే అక్కడ తిరుగు, దేశం మొత్తం తిరుగు ఆ కారులో, నీ ఇష్టం. నీకు ఎప్పుడు డ్రైవర్ ఉంటాడో దాంట్లో పెట్రోల్ ఎప్పుడు నేనే పోస్తా, నీకేం బాధ లేదు, నీ ఇష్టం అమ్మా, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు, నువ్వు దేనికి వెనకాడొద్దమ్మా, వెళ్ళమ్మా అన్నాడట. ఇంకో కొడుకు వచ్చాడట, వచ్చి ఒక మంచి చిలకని తెచ్చిచ్చాడట. చిలకని తెచ్చిచ్చి, అమ్మ నేను ఈ చిలకిస్తున్నా అని చెప్పాడట. సరే 3 వెళ్ళిపోయారట. పెద్ద కొడుకు ఫోన్ చేశాడట, అమ్మ ఇల్లు ఎలా ఉందంటే, చాలా బాగుందిరా, ఎంత బాగుందో, ఇక తల్లి ఆనందానికి అద్దులేమన్నమాట. నా కొడుకు నన్ను ఇంత ప్రేమించి ఇంత మంచి ఇల్లు కట్టి పెట్టాడని. కొంచెం రెండో కొడుకు ఫోన్ చేశాడట, అమ్మ కారు ఎలా ఉందంటే, ఎంత బాగుందోరా అని చెప్పిందంట. ఎంత బాగుందో, డ్రైవర్ మంచోడు, ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తాడు, ఎన్ని ప్రాంతాలు అది చూశాను ఇది చూశానని బాగా చెప్పుకుంటుందట. అమ్మలందరికీ నోరూరుతున్నట్టుంది, నా కొడుకు కూడా ఎట్టుంటే బాగున్నాను కదా. తర్వాత ఈ 3వ కొడుకు ఫోన్ చేశాడట. 3వ కొడుకు ఫోన్ చేసి అన్నాడట, అమ్మా నేను చిలకనిచ్చాను కదా ఎలా ఉందంటే, చాలా టేస్టీగా ఉందన్నాడట. టేస్టీగా ఉంటామండి, ఏంటమ్మా టేస్టీగా ఉంటామంటే, అమ్మా నాన్న నువ్వు నాకు ఇచ్చి వెళ్ళిపోగానే దాన్ని వండుకొని తినేసానురా, చాలా బాగుందమ్మా. అయ్యో అమ్మా, అన్నయ్య ఇచ్చిన ఇంటికంటే, చిన్నన్నయ్య ఇచ్చిన కారు కంటే నేను ఇచ్చిన చిలక చాలా ఖరీదైందమ్మా. ఎందుకు తెలుసా, మేమందరము ఎక్కడెక్కడో ఉంటాం, నువ్వు ఒక్కదానివే ఉంటావు కదమ్మా, నీతో ఎవరు మాట్లాడతారు అమ్మా, నీతో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు కదా, నువ్వు ఎలా ఉన్నావని కనుక్కునే వాళ్ళు ఎవరు ఉండరు కదా, నీకేం కావాలని అడిగేవా, నీకు ఎలా టైంపాస్ అయ్యిద్ది, నీతో బాగా మాట్లాడాలని, ఆ మాటలతో నువ్వు సంతోషపడాలని. తల్లులకి పిల్లలు మాట్లాడితే ఎంత సంతోషం అనిపిస్తుందండి. మా అమ్మ కోమాలోకి వెళ్ళిన తర్వాత కొంచెం కోలుకొని మామూలుగా అయిపోయాక నాకు అప్పుడు తెలిసిందండి నిజంగా, మా అమ్మ కోమాలో ఉన్నప్పుడు ఒక్క మాట అంటే చాలా ఎంత సంతోషం అనిపించేదో. అని అమ్మ అంటే ఎంత సంతోషం, ఆ అన్నందుకు ఎంత ఏడ్చోళము. అమ్మతో మాట్లాడకపోతే అంత బాధ కలిగిద్దా అనిపించింది. అమ్మ అనే ఒక్క మాట కోసం ఎంత ఎదురు చూసేవాళ్ళము. ఈ రోజున మన తల్లిదండ్రులతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం, మన తల్లిదండ్రులతో కనీసం కొద్ది ప్రేమనైనా చూపిస్తున్నామా, కొంచెమైనా ప్రేమగా మాట్లాడుతున్నావా. మా అమ్మ జబ్బు చేసే ముందు ఊరికే వచ్చి, ఇక్కడ తలనొస్తుందమ్మా, ఇక్కడ నొస్తుందమ్మా అని చెప్పేది నాకు వచ్చి. ఊరికే తలనొప్పి వస్తుందని, నాకు కూడా అప్పుడు కొన్ని ఇంట్లో పరిస్థితులు బాగాలేక కొద్దిగా
సరేలే అమ్మ ట్యాబ్లెట్ వేసుకో అని ట్యాబ్లెట్ ఇచ్చేదాన్ని. కానీ మా అమ్మ ఏదో చెప్పుకోవాలనుకునేది, నా దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలనుకునేది. ఇంకా మా అమ్మ ఆ స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్ళిపోయాక మళ్ళీ జీవితంలో మా అమ్మతో మాట్లాడుతాను అనుకోవాలి నేను. అసలు మా అమ్మని అమ్మ అని పిలుచుకుంటున్నానే, నన్ను మా అమ్మ నాతో మాట్లాడిద్దని అనుకోలేదు. అందుకే చాలా నాకు నా తల్లి అని స్వార్థం కాదు, కానీ ఆ స్థితిలోకి వెళ్ళొచ్చింది నా తల్లి. అందుకే ఎప్పుడు ఏ బాధ కలగకుండా చూసుకోవాలని నాకు అనిపిస్తుంది. నిజంగా ఎంత మా అమ్మ చెయ్యి ఇట్లా కదిపితే ఎంత సంతోషం అనిపించేదో, మా అమ్మ అంటే ఎంత సంతోషం అనిపించేదో. అసలు మళ్ళీ మా అమ్మని నేను ఎక్కడ చూస్తాను అనుకోవాలి, అలాంటి పరిస్థితి. నిజంగా చాలా ఒక్కొక్కసారి ఆ రోజులు గుర్తొస్తే, హాస్పిటల్లో కూర్చొని ఏడ్చిన రోజులు గుర్తొస్తే ఎంత బాధ అనిపిస్తుందో. దేవుడు మళ్ళీ తిరిగి మా కన్నీరు చూసి దేవుడు మాకు ఇచ్చిండు. ఇప్పుడు మనం ఎంత అప్పుడు ప్రేమ కంటే ఇప్పుడు రెట్టింపు అయింది మా అమ్మ మీద నాకు ప్రేమ. అప్పుడు అంత ప్రేమ లేదండి, ఎందుకంటే నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగిన, అమ్మ నాన్న దగ్గర పెరగల. నాకు మా అమ్మ నాన్న ప్రేమ నిజంగా తెలియదు. నన్ను చాలామంది అడిగారు, అమ్మమ్మ తాతయ్య అందరి గురించి చెప్తూ కానీ మీ అమ్మ నాన్న గురించి చెప్పవేంటి. నాకు అమ్మ నాన్న ఉన్నారన్న ఆలోచన ఎప్పుడు మా అమ్మ నాన్న దగ్గర నేను పెరగలేదు. వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఎప్పుడు కూర్చోలేదు, వాళ్ళ దగ్గరికి ఎప్పుడు రాలేదు. ఎక్కువ నేను అమ్మమ్మతోనే తాతయ్యతోనే ఉండేదాన్ని, వాళ్ళే నాకు అమ్మ నాన్నలాగా అనిపించేవాళ్ళు. మా అమ్మ నాన్నలాగా అనిపించేవాళ్ళు కాదు. కానీ ఎప్పుడైతే నేను పాల్వంచుకి సేవకు వచ్చానో మా అమ్మ నాకు అప్పుడు కూడా అంత అనిపించలే. మా అమ్మ చనిపోయినట్టే దాదాపుగా చనిపోయి బ్రతికిందో అప్పుడు నా తల్లి విలువ నాకు అర్థమైంది. ఎప్పుడు నా తల్లిని బాధ పెట్టకూడదు, ఎప్పుడు ఏ కష్టం రానియకూడదు. ఇప్పటికి కూడా అండి ప్లేట్లు ఇట్లా అన్నం పెట్టుకుంటే మా అమ్మ ఏం తిన్నదో అని ఆలోచిస్తాను నేను. మా అమ్మ గురించే కాదు, అయ్యగారు వాళ్ళ అమ్మ గురించి కూడా ఆలోచిస్తాను. ఎందుకంటే వాళ్ళమ్మే కదా, మా అందరి కోసం సేవ కోసం తల్లిని కుటుంబాన్ని వదిలిపెట్టి వచ్చేసి. ఆ తల్లి కూడా ఏడవకూడదు. అదే నా జీవితంలో నేను చేయవలసింది ఏదైనా ఉంటే, ఆ తల్లి ఏడవకూడదు, ఈ తల్లి ఏడవకూడదు. ఇద్దరికి సరైన న్యాయం చేయాలని నేను దేవుణ్ణి అడుగుతున్నా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ తల్లి అందంట, నానా నేను చాలా టేస్టీగా ఉందరా, నువ్వు వెళ్ళగానే ఆ చిలకని వండుకొని తినేసాను అన్నదట. అప్పుడు చాలా బాధ అనిపించిందట. అమ్మా నీకెవ్వరు తోడలేరని ఆ చిలకనిస్తే ఎందుకమ్మా దాన్ని వండుకొని తిన్నావు, ఇదేంటని నన్ను ఒక్క మాట అడగలేదు కదా. ఒక్కొక్కసారి మనకి దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియదు. దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, కానీ ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, ఎలా వాడుకోవాలో తెలియదు, ఎలా దేవునికి మహిమకరంగా ఉండాలో తెలియదు. యోసేపుకి దేవుడు ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్నే పట్టుకొని ఉన్నాడు, ఆ వాగ్దాన్నే పట్టుకొని వెంబడించాడు, ఆ వాగ్దానాన్ని పట్టుకొని నమ్మాడు. పరిస్థితులు సరిగ్గా లేవు, పరిస్థితులు అనుకూలంగా లేవు, పరిస్థితులు యోసేపుకి ఏ రకమైనటువంటి మేలు చేసేయగలేవు, కానీ దేవుడు మాటిచ్చాడు. దేవుడు వాగ్దానం చేశాడు. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నన్ను మర్చిపోడు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, గోతిలో వేసినా, చెరసాల్లో వేసినా, ఎన్ని చేసినా కూడా వీళ్ళందరికంటే నా దేవుడు గొప్ప దేవుడు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, మాట ఇచ్చిన దేవుడు నీతిమంతుడు, మాట ఇచ్చిన దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేయగలిగిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఏ కలలైతే యోసేపుని అవమానించాయో, ఏ కలలైతే యోసేపు గురించి నవ్వుకొని హేళన చేశారో, ఏ కలను బట్టి యోసేపు అవమానించబడుతున్నాడో, అదే కళ యోసేపుని సింహాసనం ఎక్కించింది. చెప్పట్లు కూడా దేవుని స్తుతించండి. ఈరోజు దేని విషయంలో అవమానించబడుతున్నావు, దేని విషయంలో నిందించబడుతున్నావు, దేని విషయంలో నువ్వు వద్దు అని త్రోసేస్తున్నారు, అదే విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హన్న గర్భఫలం లేక అవమానించబడింది, దేవుడు గర్భఫలం ఇచ్చి హన్నాను గనపరిచాడు. జకర్యా ఎలిజబెత్తులు వృద్ధులైపోయారట. చూడండి, వాళ్ళకున్న లోటు చూసుకోలేదండి వాళ్ళు. మనము 1 గంట ప్రార్థన చేసి, ఒక 4 రోజులు ఉపవాసం చేసి, నేను ఎంత చేస్తే నాకు దేవుడు ఏం చేశాడు, నేను చర్చికే రానంటాం, నేను ప్రార్థనే చేయనంటాం. జకర్యాని ఎలిజబెత్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. యాజకులు
దేవుని మందిరంలో ధూపం వేసేవాళ్ళు. దేవుని సేవకుడు అంటే పుట్టిన కాడికి, చచ్చిన కాడికి, పిల్లల కాడికి, ఉయ్యాల కాడికి అన్నిటికీ వెళ్ళాలా. ఒక్కడిగిటి పోయి చనిపోయిన వాళ్ళకి ప్రార్థన చేయాలి. దిగులుగా అయిపోద్ది, మనసు బాధగా అయిపోద్ది. ఇటు వచ్చి వీళ్ళు బర్త్డే చేసుకుంటే వీళ్ళ కోసం నవ్వి ప్రార్థన చేయాలి. ఎంత కష్టం తెలుసా అండి? ఎంత బాధ అనిపిస్తే తెలుసా? అప్పుడే దుఃఖంలో ఉన్న వాళ్ళు ఫోన్ చేస్తారు, ఓ ఏడుస్తూ ఉంటారు. వెంటనే ఇంకో మనసంతా నీరసం అయిపోద్ది. మేము కూడా మనుషులమే కదండి. ఇంకొకళ్ళు ఫోన్ చేసి సంతోషమైన మాటలు చెప్తూ ఉంటారు. అందుకే ఎప్పుడైనా తొందరగా దేవుని సేవకులు స్పందించకపోతే తప్పుగా అర్థం చేసుకోకండి. 100 ఆలోచనలు ఉంటాయి సేవకుడికి, 100 ఆలోచనలు, 100 ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా అండి? సేవ చేయటం అంటే ఏదో ఈజీగా వచ్చేసి మైక్ పట్టుకొని చెప్పటం కాదు. సాతాను యోసేపుని దర్శనంలోనికి రాకుండా, వాగ్దానంలోకి రాకుండా ఎన్ని ప్రయత్నాలు చేసిందండి. ఈ బలిపీఠం ఎక్కకుండా వారం అంతా ప్రయత్నం చేస్తుంది మమ్మల్ని. ఈ బలిపీఠం ఎక్కి మీకు ఆశీర్వాదకరమైన మాటలు ఎక్కడ చెప్తామేమని. జకర్యా జీవితంలో వేదన, బిడ్డలు లేరు, బాధ, దుఃఖం, కుటుంబము. అందరూ అంటున్నారు, మీరెవరికి ప్రార్థన చేస్తారయ్యా? మీరు ప్రార్థన చేస్తే మీకు పిల్లలు పుట్టలేదు కానీ వీళ్ళు ఎవరికి పుడతారు? అందరూ ప్రార్థన చేసిన వాళ్ళు అందరూ వచ్చి జకర్యా, ఎలిజబెత్తులు ప్రార్థన చేస్తే నాకు పిల్లలు కలిగారు, నాకు పిల్లలు కలిగారని సాక్ష్యం ఇస్తూ ఉంటే స్త్రీగా ఏడ్చుండదా? ఎన్ని సంవత్సరాలు, యవ్వన కాలము నుంచి వృద్ధాప్యం వరకు కూడా వేస్తానే ఉన్నారు ధూపం. కొన్ని రోజులు ప్రార్థన చేసి ఆపేలా. కొన్ని రోజులు మన దగ్గరకు ఒక ఆమె కొత్తగూడెం నుంచి వచ్చి ఇక్కడ బాప్తిసం తీసుకుంది. వాళ్ళ ఆయనకు ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం రాలేదని ఆ బాప్తిసం తీసుకొని మానేసింది. దేవుడు విడిచిపెట్టడండి. ఒకవేళ ఇవ్వలేదంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ఇవ్వలేదంటే ఏదో ఒక కారణం ఉంటుంది. ఇచ్చాడంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చాడండి. ఇచ్చిందాక ఎదురు చూడు దేని కొరకైనా. ఎంత వేదన. ఒకరోజు జకర్యా, ఎలిజబెత్తుల గురించి ధ్యానిస్తూ ఉంటే ఎక్కిళ్ళు పడి ఏడుపు వచ్చిందండి నాకు. ఎంత బాధ కదా, ఎంత దుఃఖం కదా, ఎంత కన్నీరు, ఎంత అవమానించబడి ఉంటుంది. చాలామంది పిల్లలు లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళతో ఆ పని చేయించకండి, ఈ పని చేయించకండి. చాలామంది అండి ఎదుట వ్యక్తులు బాధపడతారని కూడా ఆలోచించరు. భర్త లేరనుకోండి, మొహం చూడడానికి కూడా పొద్దున్నే లేచి వాళ్ళు కనపడ్డారు, పొద్దున లేవగానే ఏం కనపడింది ఏంటి అనుకుంటారు. భర్త లేనో లేదని వెళ్ళి పెళ్ళిళ్ళకి ఏదైనా చెయ్యేద్దామంటే మీరు కాదు యువతలకు రండి, డైరెక్ట్గా మీరు తప్పుకోండి అమ్మ అంటారు చాలామంది. పిల్లలు లేకపోతే అంటారు, పిల్లలు చనిపోతుంటారు చాలామంది. వాళ్ళ పరిస్థితికే ఏడుస్తారా? వాళ్ళ కష్టానికే ఏడుస్తారా? ఈ జనం అవమానించే అవమానాలకే ఏడుస్తారా? ఎంత బాధ తెలుసా అండి, ఎంత దుఃఖం అనిపిస్తుందో తెలుసా? మనల్ని దేవుడు అన్ని విషయాల్లో కాపాడుకుంటూ వస్తున్నాడు. అన్ని విషయాల్లో మనకి సహాయం చేసుకుంటూ వస్తున్నాడు. అన్ని విషయంలో దేవుడు మనకి మన దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు. ఎప్పుడు మనల్ని దేవుడు మర్చిపోడు. యోసేపుని మర్చిపోలేదు. ఒక్కొక్కరు మాటలు అంటూ ఉంటే, ఒక్కొక్కరు బాధపడతా ఉంటే అన్నీ చూస్తున్నాడు దేవుడు, అన్నీ వింటున్నాడు. ఒక సమయం వచ్చింది, యోసేపు ముందు ఎవ్వరు నిలబడలేకపోయారా. తీసుకొచ్చాడు. ఇగో కలలు కన్న యోసేపుని తీసుకొచ్చాను. ఒక కలలు కనేవాడు ఉన్నాడయ్యా. ఆ కలలకు భావం చెప్తాడు. అతడు చెరసాలలో, చూడండి, బయటికి రాకుండా అతని అభిషేకాన్ని బంధించుంచింది, అతని వాగ్దానాన్ని బంధించుంచింది, అతని ఆశీర్వాదాన్ని బంధించుంచింది. ఆ మనిషి చెప్తున్నాడట, యోసేపు చెరసాలలో తీసుకురండి, నజరేయుడైన యేసు క్రీస్తు నామములో సంకెళ్ళు, బంధకాలు తెగిపోవునుగాక. బంధకాలు తెంచేసి తీసుకొచ్చారట. అప్పటిదాకా మురికి బట్టలు కట్టుకొని ఉన్నాడు యోసేపు. మురికి బట్టలు తీసేశాడు, కొత్త బట్టలు ఇచ్చాడు. చెప్పులు లేవు, చెప్పులు తొడిగిచ్చాడు. ఉంగరం పెట్టాడు, బంగారపు గొలుసేసాడు. ఏ విషయంలో అవమానించబడ్డాడు. ఎక్కడి నుంచి వచ్చావయ్యా నువ్వు? నేను కలలు కంటున్నానని నా అన్నలు నన్ను అన్నలు రాగానే ఏమంటాడు తెలుసా? నేను
గోతిలో మీరు వేశారు కానీ అది నా మంచికే జరిగిందండి. చచ్చిపోయి ఉంటారు కదండి ఆ మాటకి. గోతిలో ఒకప్పుడు నువ్వు నన్ను తిట్టడం మంచిదే, ఆ తిట్టడమే నాకు పౌరుషం వచ్చింది. నువ్వు అన్న మాటకే పౌరుషం వచ్చి ఈ పని మొదలేశాను. నువ్వు చెప్పిన నువ్వు అవమానించావు కదా, ఆ అవమానానికే కక్షతో మొదలేశాను ఈ పని. చూడు ఎలా ఉన్నానో ఈరోజు నేను. నిజం. ఎవరైనా ఏ విషయంలో అయినా నిన్ను అవమానించారనుకో, ఆ అవమానంతోనే కృంగిపోయి నన్ను ఇట్టన్నారు అనుకున్నావు అనుకో, ఇంక అక్కడే ఉంటావు నువ్వు. నన్ను మీరు అంటారా? నా దేవుని వాగ్దానాన్ని మీరు హేళన చేస్తారా? నా దేవుని వాగ్దానం అబద్ధం అంటారా? నా దేవుడు ఎంత గొప్పోడో నేను రుజువు చేయాలి. మనకి రోషం రావాలి. నీ దేవుడైన యెహోవా బహు పౌరుషం గలాడట. పౌరుషం లేకుండా ఉండకూడదు మనం. సాతాను ఈ చెంప మీద కొడితే కొట్టు సాతాను అని ఈ చెంప చూపించకూడదు. మనుషులు కొడితే తెలియక కొడితే ఇంకొక చెంప చూపిమన్నాడు దేవుడు. కానీ సైతాను వచ్చి టపా కొడుతుంటే కొట్టు సాతానా అని కొట్టించుకోకూడదు దాంతో. అదెవరు మనల్ని కొట్టడానికి? దాన్ని ఎదిరించాలి. దేవుడు చెప్తుండు, సాతాన్ని మనం ఏం చేయాలి? ఎదిరించాలి. అప్పుడు పారిపోద్దట. సాతాను యేసయ్య దగ్గరకు వచ్చింది శోధించటానికి. ఏమనకుండా సరేలే అన్నాడా? పైకెక్కి దూకు, నీకు ప్రపంచం అంతా చూపిస్తున్నానంటే అసలు ఎట్ట చూపించిందండి ఆ ప్రపంచం అంతా? ఒక్కసారిగా ప్రపంచం అంతా చూపించిందట. చూపించి నువ్వు సాగిలపడు. అక్కడ పోయి యేసు ప్రభు సాగిలపడితే, చూసారా మీ యేసు నాకు సాగిలపడ్డాడని చెప్పింది అడిగి పోయి. అది ఎంత తెలివైంది అనుకుంటున్నారు? నువ్వు అసలు దేనికి సాగిలపడకూడదు. పా సాతానా, అసలు నీకు నాకు సంబంధం ఏంటి? అసలు నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? మనతో కూడా మాట్లాడేది ఒక్కొక్కసారి మనతో కూడా మాట్లాడేది. ఎందుకు ఒక ప్రార్థన అంటే కాసేపు ఇటు రాదు, రా ఇటు కాసేపు మన ఇద్దరం అటు అలా వెళ్ళొద్దాం అంటది. వెళ్ళకూడదు దాని వెనక మనం తిరగకూడదు. దానికి మనకి పొత్తు లేదు, దానికి మనకి సాంగత్యం వద్దని దేవుడు చెప్తున్నాడు. యోసేపు అన్నీ ఎదిరించుకుంటా వచ్చిండు. దేవుని ప్రణాళిక నెరవేరేటప్పటి వరకు ఎదురు చూశాడు. ఎక్కడ ఏ విషయంలో అవమానించబడ్డాడో ఆ విషయంలో గణపరచబడ్డాడు. ఏ విషయంలో నిందించబడ్డాడో ఆ విషయంలో గణపరచుడని అన్నలు వచ్చి సాగిలపడ్డారట. 43వ అధ్యాయం 26కి వచ్చేసరికి అన్నలు వచ్చి సాగిలపడ్డారట. తర్వాత 45:13కి వచ్చేసరికి యోసేపు వైభవాన్ని చూశారట. చూసి నేనే యోసేపునంటే ఒక్కసారి గుండెల్లో గుణపంతో పొడిచినట్టు అయి ఉండొచ్చు. ఇవన్నీ ముందే చెప్పాడు కదా యోసేపు మాకు. మనమే అనవసరంగా తొందరపడ్డాం. మనమే అనవసరంగా ఎక్కువ చేసి గోతులో వేసి చెరసాల్లో వేయించి అమ్మేసి ఇవన్నీ చేసినాం. సిగ్గుపడ్డారు అన్నలు. నిన్ను గూర్చి చెడ్డ మాటలు పలుకువారు సిగ్గుపడే రోజు అతి త్వరలో ఉంది. నిన్ను గూర్చి అబద్ధపు మాటలు పలికిన వారు తలదించుకునే రోజు అతి త్వరలో ఉంది. నిన్ను అవమానించిన వారు వారి నోటితో నిన్ను గణపరచ. చూడండి, పోతీఫరు భార్య ఆమెతో పాపం చేయలేదని జైల్లో వేయించింది. మరి పోతీఫరు అధికారి కదండి. యోసేపుని సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు విఐపీలు అందరు ఎక్కడ ఉంటారు? పోతీఫరు భార్య దగ్గర ఉంటారు కదా. ఒక్కసారి యోసేపుని చూసేసరికి గుండెల్లో వణుకొచ్చుంటుంది కదా. వామ్మో, యోసేపు రివెంజ్ తీర్చుకుంటే నా పరిస్థితి ఏంటి? యోసేపు ప్రతీకారం తీర్చుకుంటే నా పరిస్థితి ఏంటి? అబద్ధం చెప్పాను కదా, నేను చెప్పింది అబద్ధం అని నాకు తెలుసు, యోసేపుకు తెలుసు, యోసేపు దేవుడికి తెలుసు. ఇప్పుడు యోసేపు కనుక నా మీద ఏదైనా అబద్ధం చెప్తే నా పరిస్థితి ఏంటంటే భయం వేసి ఉంటుంది కదా పోతీఫరు భార్యకి. సిగ్గుపడే రోజు, నీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికి నిన్ను నిందించిన వారు సిగ్గుపడే రోజు అతి త్వరలో ఉంది. అది మనం చూస్తాం, అది మన తరములోనే చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, యోసేపు కలను బట్టి అవమానించబడ్డాడు, అదే కలను బట్టి గౌరవించబడ్డాడు. ఎక్కడ సిగ్గుపడ్డాడో, ఎక్కడ బానిస అయ్యాడో అక్కడ అధికారి అయ్యాడు. రూతట ఏ పొలములో పరిగేరుకుందో దానికి యజమానురాలైందట. ఈరోజు పరిగేరుకుంటున్నావేమో, దేవుడు నిన్ను యజమానురాలను చేయబోతున్నాడు.
ఎక్కడ పరిగేరుకుంటున్నావో అక్కడ యజమానురాలివి. చెప్పుకో, ఏరుకునే దగ్గర నేను యజమానురాలిని. ఏ విషయంలో నేను బాధపడుతున్నానో ఆ విషయంలో దేవుడు నన్ను ఘనపరచబోతున్నాడు. ఏ విషయంలో నేను నిందించబడుతున్నానో ఆ విషయంలో ప్రజలు నన్ను గొప్పగా మాట్లాడే రోజులు, మీ గురించి గొప్పగా మాట్లాడే రోజులు రాబోతున్నాయి. వీళ్ళని దేవుడు మరలా ఆశీర్వదించాడు. యోబుని రెండంతల ఆశీర్వాదంతో నింపినప్పుడు యోబుని చూసాట అందరు ఆశ్చర్యపోయారట. మనకన్నీ ఉంటే అందరూ ప్రేమిస్తారండి. ఏమీ లేనప్పుడు ప్రేమించేవాడు నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు అక్కడ విడవక వెన్నంటుంటాడట. నీకేమున్నా లేకపోయినా నేను వెన్నంటుంటాడట. నిజమైన స్నేహితుడిని ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. నిజంగా యోసేపు గురించి ధ్యానించినప్పుడు ఆ కలలు యోసేపుని ఎంత అవమానం తన జీవితంలో తెచ్చిపెట్టాయో, ఆ రోజున యోసేపు తలెత్తుకొని దేవుణ్ణి స్తుతించాడు. దేవుని సమయం వచ్చిందాకా ఎదురు చూడు, మన తల దేవుడు ఎత్తబోతున్నాడు. ఈరోజు తల దించుకొని ఉన్నావా? నీ తల ఎత్తబడబోతుంది. నీ తలను దేవుడు ఎత్తబోతున్నాడు. ఒకసారి లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. వీలుంటే అందరం లేచి నిలబడదాం. అందరం లేచి నిలబడదాం. ఆ తలని దేవుడు ఎత్తబోతున్నాడు. యేసయ్యా, ఈరోజు దుఃఖములో ఉన్నాను ప్రభా, ఈరోజు వేదనలో ఉన్నాను, ఈరోజు తండ్రి నాయన అవమానంలో ఉన్నాను, ఈరోజు బాధలో నీ పాదాల దగ్గరకు వచ్చాను. ఈరోజు నా మాట అనేక మందికి హాస్యాస్పదంగా ఉంది ప్రభా. ఈరోజు నా మాట అనేక మంది ఎదుట సిగ్గుకరంగా ఉందయ్యా. ఈరోజు నా మాట అనేక మంది ఎదుట నాయన నిందాస్పదంగా ఉందేమో. యోసేపు ఎక్కడ అవమానించబడ్డాడో అక్కడ ఘనపరచబడ్డాడు. ఏ కలల విషయంలో యోసేపు అవమానించబడ్డాడో ఆ కలలే యోసేపును సింహాసనం మీద కూర్చోబెట్టాయి. ఈరోజు ఏ పరిస్థితి నాకు అవమానకరంగా ఉంటుందో, ఏ పరిస్థితి నాకు దుఃఖకరంగా ఉంటుందో, ఏ పరిస్థితిని బట్టి గుండెలు పగిలేలా నేను ఏడుస్తున్నానో, ఏ మాటను బట్టి గుండెలు పగిలేలా నేను ఏడుస్తున్నానో, ఏ విషయాన్ని బట్టి గుండెలు పగిలేలా నేను ఏడుస్తున్నానో, ఆ విషయంలోనే మనము ఘనపరచబడే రోజు రాబోతుంది. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే, నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండ ప్రభువు ఇచ్చునులే. నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోవునులే, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చునులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. పక్కవారి చేతులు పట్టుకోండి, బలంగా చెప్పండి, ధైర్యంగా చెప్పండి, సంతోషంగా చెప్పండి, విశ్వాసంతో పైకెత్తండి చేతులు. విడుదల సమీపించెను నాకని చెప్పుకోండి మీరు. విడుదల సమీపించెను నాకు, విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నాకు వెలుగు ఉదయించెను. చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళల్లో నా కన్నీరెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయనం. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. ఏ విషయంలో స్ట్రగుల్ అవుతున్నావో,
ఏ విషయంలో ఎవరికి చెప్పుకోలేక బాధపడుతున్నావో, ఏ విషయంలో దుఃఖపడుతున్నావో ఆ పరిస్థితులన్నీ నా దేవుడు మార్చబోతున్నాడు. ఆ పరిస్థితులన్నీ నా దేవుడు మార్చబోతున్నాడు. కన్నీటితో వచ్చావా, ఆనందం అనే పంట నీ చేతుల్లో దేవుడు పెడుతున్నాడు. నీ దోషులు నింపి నా దేవుడు పంపించబోతున్నాడు. నీ యొక్క కష్టాన్ని, కన్నీటిని తుడిచివేసి ఆనందంతో నిన్ను నింపబోతున్నాడు. నీ నోటి నిండా నవ్వుతో నా దేవుడు నింపబోతున్నాడు. నీ నోటి నిండా ఏడుపు ఉందేమో, నీ నోటి నిండా బాధ ఉందేమో, నీ నోటిని దేవుడు నవ్వుతో నింపబోతున్నాడు. యేసయ్యా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభువా, దయగల తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నేను స్తుతించే ఈ కృప, ఆరాధించే ఈ కృప, ఘనపరిచే ఈ కృప, మహిమపరిచే ఈ కృప నాయన మాకు ఇచ్చినందుకు నేను స్తుతిస్తున్నాం. యోసేపు ఎక్కడ ఏ విషయంలో అవమానించబడ్డాడో ఆ విషయంలో యోసేపును ఘనపరిచిన దేవుడివి. మమ్మల్ని కూడా నాయన ఏ విషయాల్లో అవమానించబడుతున్నామో మీరు ఎరిగిన వారు కనుక ఆ విషయంలో మమ్మల్ని ఘనపరచువాడవని నమ్ముతున్నాం. అవమానమునకు ప్రతిగా, నిందకు ప్రతిగా పూదండను దయచేసేవాడు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరం కూర్చుందాం.